జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణకు దరిద్రం చుట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏకాన పనిచేసిన మోకాలు కాదు. ఇక ఎంపీలు ఎందుకున్నారో ఏమిటికున్నారో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇక అందులో స్పెషల్ అంటే కరీంనగర్ ఎంపీ ఆయన కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనిషివైతే నువ్వు కేసీఆర్కే ఉడితే నీకు ఇది ఉంటే అది ఉంటే అని చెప్పి నీతో చెప్తా ఉన్నాడు. నువ్వు ఒక సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి విరా దద్దమ్మ, సిగ్గు మానం ఉండాలి నువ్వు మాట్లాడుతందుకు, నీ భాషకు నువ్వు వాడే పదాలకు. కేటీఆర్ నువ్వు డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినట్టయితే నిరూపించు. నువ్వేం మిగుతున్నావు? హోంశాఖ సహాయ మంత్రివి కదా, నువ్వేం మిగుతావు? మీకు సాక్ష్యాలు ఏమున్నాయో బయట పెట్టు. కేటీఆర్ గారు అట్లాంటివి ఏమైనా చేస్తే సాక్ష్యాలతో సహా దొరకబట్టు. నువ్వు ఏ చర్యలు తీసుకుంటో తీసుకో. నువ్వు హోంశాఖలో చెప్రాశివి కాదు, సహాయ శాఖ మంత్రివి, హోంశాఖ సహాయ మంత్రి. అది నీకు సోయలేదు. నువ్వు ఒక మనిషివి, అసలు నువ్వు మనిషివి. అయితకు నువ్వు మనిషివి కాదు, కుక్క కంటినావు. నువ్వు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావో, నువ్వు అక్కడ ఏదో పీకుడు సిపాయి అని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారో, ఆ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి హోంశాఖకు సవాల్ విసిరింది ఒక దొంగతనం. దేశవ్యాప్తంగా ఒక న్యూస్ అయింది, చాలా పెద్ద న్యూస్ అయింది. నీకు చేతనైతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఏమని? రేవంత్ రెడ్డి సిపాయి, నీ దగ్గర ఒక హోంశాఖ ఉన్నది, నేను పెద్ద కరీంనగర్ ఎంపీగా నా దగ్గర ఒక హోంశాఖ ఉన్నది, మరి మన ఇద్దరం కలిసి ఏం బిగుతున్నాం? మరి ఇక్కడ నా ప్రాంతంలో ఇంత పెద్ద రాబరీ జరిగింది, దీనిపైన ఎలాంటి కార్యక్రమాలు తీసుకుందాం, ఎట్లాంటి అధికారులను కూర్చోబెట్టి సమావేశాలు నిర్వహిద్దాం, ఆ దొంగలను ఎట్లా పట్టుకొని ఈ గోల్డ్ వ్యాపారులకు కానీ ఇతరత్ర వ్యాపారులకు కానీ ప్రజలకు కానీ భరోసా నమ్మకం కల్పిద్దామంటే ఏం చేద్దామని నువ్వు మాట్లాడినట్టు ఇప్పటిదాకా నీకు ఆ సోయి లేదు. ఇంకా కేటీఆర్ ఏమైంది? కేటీఆర్కి ఏమైంది? కేటీఆర్ ఇలా తెలంగాణ చరిత్రను, తెలంగాణ స్థాయిని భారతదేశ వ్యాప్తంగా అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోయిండు. ఆయనను పట్టుకొని నువ్వు మనిషి అంటావా? చీమ కంటినావు, నువ్వు కుక్క కంటినావు, నువ్వు తెలంగాణకు వచ్చిన దరిద్రాన్ని నువ్వు నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఏం చేస్తుంది స్టేట్ హోంశాఖ, సెంట్రల్ హోంశాఖ ఏం బిగుతున్నది? కరీంనగర్లో జరిగినటువంటి రాబరీ విషయంలో ఇప్పటివరకు మీరు ఒక కార్యక్రమం, ఒక ఆఫీసర్ల సమావేశం నిర్వహించారా? దాని పట్ల మీరు ఏమైనా చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారా? ఏది లేదు. నువ్వు మనిషి పుట్టుగా ఉడితే, నువ్వు నీ అయ్యకు ఉడితే నువ్వు ఆ కార్యక్రమం చేయాల్సి ఉంటే, నీ అయ్యకు కనుక ఉట్టకపోతే చేయకు. మేమందరం అదే మాటలు. దేనికి మాట్లాడుతున్నావు నువ్వు? కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చిన డోర్ పారేసుకొని. ఇలా కేటీఆర్ గారు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, ఒక విజనరీ ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. వారికి ఒక ఎజెండా ఉన్నది, వారి ఆలోచన విధానం ఇలా దేశం కూడా అభినందించింది, ప్రపంచం అభినందిస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు వారిని పిలిచి, ఒక వక్తగా పిలిచి వారి సందేశాన్ని ఇప్పించుకుంటా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ కానీ సంస్థలకు కానీ. నిన్నెవడన్నా పిలిచిండా? నేను పక్క రాష్ట్రంలో కూడా పిలువడా? నిన్ను ఈ రాష్ట్రంలో కూడా ఎవడు దేకడా? మా కర్మానికి నువ్వు ఇంకో హోంశాఖ సహాయ మంత్రివి. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ కరీంనగర్ పార్లమెంట్లో ఇంత పెద్ద రాబరి జరుగుతూ ఇప్పటివరకు నువ్వు స్పందించలే. నువ్వు పీకింది పొడిచింది ఏం లేదు. రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే మాత్రం ఎగేసుకొని వస్తావు నువ్వు ఒకటి. ఆ చేతగానే దరిద్రుడు ఒక అరవింద్ అంటాడు ఒకడు, రఘునందన్ అంటాడు ఒకడు. మీరు ఉన్నది ఏంటంటే ఇంకొక ఆయన కిషన్ రెడ్డి అని 104 లేని మనిషి. ఆయన సమయ సందర్భం ఏముండదు, ఆయన ఎప్పుడేం స్పందిస్తారో అర్థం కాదు. మిగతా ఎంపీలు అయితే వాళ్ళు ఎవరో కూడా మర్చిపోయింది. తెలంగాణ మీ కోట్లు వేసిన కర్మానికి మిమ్మల్ని కూడా మర్చిపోయింది. ఇలా కేటీఆర్ మీద నోరు పారేసుకుంటున్నావు. నీకు చేతనైతే నువ్వేం మిగుతావో అది చెప్పు. నిజంగా విపరీతంగా సంపాదించిన అంటున్నావు కదా, ఏం మిగుతున్నా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అక్రమంగా సంపాదించిన సంపాదనలు లేకపోతే అట్లాంటివి నానవాళ్ళంటే బయట పెడతలేరు ఎందుకు? బహిరంగంగానే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు మీరు ఎన్నోసార్లు మీకు సవాల్ విసిరారు. చేతనైతే బయట పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయనని చెప్పిండ్రు. ఈ చేత కానీ దొంగ, లంగా, లుచ్చ, లఫంగా కమిషన్లు వేసేసి ఏదో వేధిస్తామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇవాళ మీ భారతదేశ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని తెలంగాణ ఖ్యాతిని పెంచినటువంటి సందర్భాలు. నువ్వు భూమికి బరువు. నువ్వు మనిషి అయితే ఆ రాబరిని ఛేదించు. నువ్వు మనిషి అయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తప్పు చేస్తావేమో సాక్ష్యాలతో సహా బయట పెట్టి శిక్షించు. నువ్వు ఒక మనిషివి, నీదో బతుకు చీమ కాదు కుక్క కంటే హీనం నీ బతుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. బిడ్డ నోరు అదుపులో పెట్టుకో, మంచిగా మాట్లాడు, సభ్యతతో మాట్లాడు. మేము కూడా సభ్యతకు నీకు సమాధానం ఇస్తాం. కానీ నోరు ఉందనుకో, నోరు పడేస్తే అంతకంటే ఎక్కువ కూడా మేము పడేసుకునే అవకాశం మాకు ఇయ్యకు.
ఇప్పటికైనా నువ్వు నీ బాధ్యత నెరిగి ప్రవర్తిస్తే మంచిదని చెప్పి హెచ్చరిస్తాం.